స్టెప్ 1 క్రాస్, స్టెప్ 2 ఫస్ట్ లేయర్, స్టెప్ 3 మిడిల్ లేయర్. నౌ స్టెప్ 4. స్టెప్ 4 చేయడానికి మనం క్యూబ్ని ఇప్పటివరకు ఇలా పట్టుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా టర్న్ చేసుకున్నప్పుడు ఓకే, కింద లేయర్ మొత్తం ఆల్రెడీ సాల్వ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం టాప్ లేయర్ సాల్వ్ చేయాలి కాబట్టి, సో టాప్ లేయర్ సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ టాప్ లేయర్లో క్రాస్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ లేయర్లో మనం ఎలా అయితే క్రాస్ చేసాము, సో బాటమ్ లేయర్లో కూడా అలాగే మనం క్రాస్ చేయాలి. ఓకే, సో కాకపోతే ఇక్కడ మనకి ఓకే కలవచ్చు కలగకపోవచ్చు. సో యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే ఓకే, అది ఎలా మళ్ళీ ఈ కాంబినేషన్ అవ్వాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ అయితే మనం పైన క్రాస్ చేద్దాం. ఓకే, సో దానికి ఏం చేయాలంటే మీరు సింపుల్గా, సో మీ కాంబినేషన్స్ రావచ్చు. ఇక్కడ మీకు ఒకటే ఎల్లో కలర్ రావచ్చు, లేదా 2 ఎల్లో కలర్ రావచ్చు, లేదా 3 ఎల్లో కలర్ రావచ్చు. ఓకే, మీరు ఏ కాంబినేషన్లో ఉన్నా సరే ఓకే, మీరు ఇప్పుడు ఈ స్టెప్ని ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, స్టెప్ ఏంటంటే మీ ఫ్రంట్ ఫేస్ మీకైతే ఎటువైతే మీకు కనిపిస్తుందో ఈ ఫేస్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు చూడండి ఇటువైపు వైట్ ఉంది. ఓకే, సో దాని తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి వెనక్కి. సో ఇప్పుడు ఈ 2 ఉంది కదా, దీన్ని ఇలా తీసుకెళ్తే మీకు కింద వైట్ ఇదిగో ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 వైట్లు ఉంటాయి. ఓకే, ఇంకా లాస్ట్ ఈ వైట్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని వైట్తో మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత వెనక్కి ఇలా అనుకుంటే ఓకే, ఇక్కడ చూడండి మీ వైట్ అన్ని కరెక్ట్గా ఉంటాయి యాజ్ ఇట్ ఈస్, కానీ పైన మాత్రం ఇందాకట్లాగా ఉండదు. ఓకే, ఇక్కడ 2 వచ్చాయి చూసారా, ఈ కాంబినేషన్ కూడా మీరు ఉండొచ్చు, స్ట్రైట్ అవే మీరు ఇక్కడ కూడా ఉండొచ్చు. ఓకే, సో అగైన్ సేమ్ ఫార్ములా యూస్ చేసి ఇప్పుడు నేను కొంచెం స్పీడ్గా చేస్తున్నాను అదే ఫార్ములాని. ఓకే, సో ఇలా ఓకే, సో చూసారా 3 వచ్చింది. సో మీరు 1 కానీ 2 కానీ 3 కానీ ఓకే, సో ఎలా ఉన్నా సరే మీకు ఇలానే కాంబినేషన్స్ ఉన్నా సరే ఈ స్టెప్పే ఫాలో అవ్వండి 4 వచ్చేదాకా. ఓకే, చూడండి ఇప్పుడు చూసారా, ఇది నేను వాంటెడ్గా చేశాను. ఎందుకంటే మనము 1 కానీ 2 కానీ 3 కానీ ఉన్నప్పుడు క్యూబ్ని ఒక విధంగా పట్టుకోవాలి, పట్టుకొని ఆ ఫార్ములాని అప్లై అదే వే ఆఫ్ తిప్పడం అనేది చేయాలి. లేదంటే మీరు మళ్ళీ ఈ పొజిషన్కే రావచ్చు, అంటే ఒకదానికే రావచ్చు అనమాట. సో కాబట్టి ఇప్పుడు అగైన్ నేను అదే చేస్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడు నాకు 2 వచ్చినాయి. సో 2 వచ్చినప్పుడు ఓకే, సో ఇలా మీరు క్యూబ్ని పట్టుకోవాలి. ఏంటంటే ఇలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోవాలి. ఓకే, ఒకటేమో ఇటు ఉండాలి, ఒకటేమో మీ వైపు ఉండాలి. ఓకే, సో దాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా సేమ్ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు 3 వచ్చింది కదా, సో 3 వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఈ 3 అనేది ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. మీకు ఇలా ఫేస్ అయి ఉండాలి, ఇలా. ఓకే, సో ఇలా ఉంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇలా పెట్టుకుని మీరు ఇలా టర్న్ చేసుకోండి. సేమ్ అదే స్టెప్ని రిపీట్ చేయండి. అప్పుడు మీకు క్రాస్ వచ్చింది. సో చూసారు కదా, మీ క్రాస్ వచ్చేసింది. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఈ ఫేసింగ్ చూసుకోవచ్చు, కొన్ని మ్యాచ్ అయ్యి ఉండవు. ఓకే, ఏదైతే మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్ అయిన దానికి వెళ్ళి మీరు ఇది పెట్టుకోండి మీ కలర్ కాంబినేషన్. ఓకే, అప్పుడు చూడండి ఎన్ని మ్యాచ్ అయ్యాయి. సో ఏదో మీకు 2 మ్యాచ్ అవుతాయి కన్ఫామ్గా. ఓకే, ఒక 2 అయితే మ్యాచ్ అవుతాయి. సో నేను నెక్స్ట్ స్టెప్లో మీకు ఈ 4 ఎలా మ్యాచ్ అవుతాయని నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.